గారు రేపు రాబోతున్నారట. ఎందుకంటే మహబూబ్ నగర్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడితే అక్కడ ఎక్వేషన్ అనేది పోయిందే, ఇంకా ఎక్వేషన్ చేయలే. ఒక 2 ఊర్లకు చేస్తే వాళ్ళు ఏం అనలేదు. వాళ్ళకు ఒక రెంటు ఒక రేటు ఫిక్స్ చేస్తే 6% ఎక్కువ ఇస్తామని చెప్పి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత 2 ఊర్లకు ఎక్వేషన్ చేస్తే 3వ ఊరికి వస్తే కలెక్టర్ను వాళ్ళు వస్తే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుకుంటా, ఎక్స్ఎమ్మెల్యే మరి తెలియదు నాకు. అదేవిధంగా ఇంకోటి ఎవరు సుధాకర్ సురేష్ అనే వ్యక్తి వీళ్ళు పదురుకొని దాంట్లో 7గురికి అక్కడ భూములే లేవు, జైలుకు పోయిన వాళ్ళు కూడా పదురుకొని ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్ర బన్ని ఇంతకుముందు గవర్నర్ పెద్దలు మా ఎమ్మెల్యే గారు అన్నట్టు కేటీఆర్ను ఒక సబ్జెక్టు డివైడ్ చేసి రేవంత్ అన్న మీద కుట్ర పన్ని కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్ని చేస్తున్న ఒక నాటకము, ఒక కథ. ఇది ఆ కథ మొత్తం తెలంగాణకి చుట్టేస్తున్నారు. నిన్నటికి నిన్న చూసిరు మీరు మహిళలకు ఎంతమంది పిలిపించి ఇంత బహిరంగ సభ పెట్టి మహిళలకు కానీ మన పాత జిల్లా ఉమ్మడి జిల్లాకు ఫండ్స్ ఎంత డిక్లేర్ చేశారో మీరు చూసిన విషయమే. గౌరవంగా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చెప్పండి? వాడు చేసిన అప్పులకు, ఉంచిన అప్పులకు కరెంటు ఫ్రీ, మొన్న 13,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ, అదేవిధంగా మీకు 2 మెగావాట్ కదా, 2 మెగావాట్ కరెంటు, 200 యూనిట్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. గ్యాస్ ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది, ఇంకోటి. ఇవన్నీ కూడా రేపటి కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయబోతున్నారు. అలాంటి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంటే, అప్పుల పాలై ఉన్న గవర్నమెంట్ తీసుకొస్తుంటే, అరే హరితహారంలో తిన్నరా 21,000 కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు, మొత్తం తినేసిర్రు. కాళేశ్వరం పేరు మీద, బషీర్ భగీరథ పేరు మీద మొత్తం డబ్బులు తినేసి ఇవాళ ఏదో సూత్రాలు చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ రిపీట్గా మాట్లాడాలంటే ఇంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు నేను ఒకటి అంటున్నా, మరి ఆ చనిపోయిన రవికి మళ్ళీ బతికి తెస్తాడా కేటీఆర్? ఆడోళ్లకు, మా ఆడపడుచులకు నేను పోయి జైల్లోకి ఇడిపించిన వాళ్ళకి జైల్లో పెట్టిర్రు, మరి తేగలుగుతున్నా జైల్లో పెట్టి కేటీఆర్? రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ఆక్రమించుకున్న ల్యాండ్ మొత్తం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతనే మైబాద్కు రావాలి. ఆయనకు కూడా సిగ్గు, శరము, లజ్జ ఉంటే, కేటీఆర్కు ఒక సిగ్గు ఉంటే ఆ రవి అనే పిల్లగాడికి పట్టపగలు చంపినప్పుడు ఏం చేసిండ్రు? డాక్టర్కు చంపినప్పుడు ఏం చేసిండ్రు? ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసినప్పుడు ఏం చేసిండు? సిరిసిల్లలో స్పీకర్ గారు వచ్చినప్పుడు ల్యాండ్ బట్టి తొక్కించి ఇసుక అప్పుడేం చేసిండు? ఇన్ని అక్రమాలు చేసిండు. డాక్టర్ మెడికల్ కాలేజీలో చంపిండు. ఎల్బీ నగర్ లో 6 సంవత్సరాల అమ్మాయి, ట్రైబల్ అమ్మాయికి రేప్ చేసిండ్రు. అప్పుడు కేటీఆర్ ఏం చేసిండు? అరే నీకేమైనా సిగ్గు, లజ్జ ఉంటే ఇవన్నీ తీసుకో, బ్లాక్ బ్యాక్. మా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిన భూమి ఆల్టర్నేటివ్ వాళ్ళకు భూములు ఇప్పి వాళ్ళకి జైలు పంపించి సారీ చెప్పు వచ్చి, నీకెవరైనా మెచ్చుకుంటాడు? అరే తెలంగాణ నువ్వు తెచ్చినట్టు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ నాయన, నువ్వు తేలే తెలంగాణ. మా తల్లి 60 సంవత్సరాల ఆకాంక్షలు తెలుసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లికి నువ్వు తల్లిగా తిట్టినోని. ఇవాళ ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని చేసి ఏదో చేస్తున్నావు నువ్వు. నేను ఇంకోటి మా అక్కకు అడుగుతున్నా, మాజీ మంత్రికి కవిత కూడా అడుగుతున్నా, ఎంపీకి, ఎందుకు పోయినారు మీరు ఢిల్లీకి? మీ ఆనాడు శంకర్ నాయక్ కానీ ఇంకోటి కానీ వేరే ఎవరెవరో అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఎటు పోయినావు? నువ్వు మంత్రి ఉండేవి కదా. ల్యాండ్ పోయినప్పుడు, జైలుకు పోయినప్పుడు ఎప్పుడైనా జైలుకు వచ్చినావా? అరే మీరు కేటీఆర్ ఎలా వస్తారు అనుకుంటాడు? మీరు ఎలా పిలుస్తున్నారు? ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి ఎలా పిలుస్తున్నారు మీరు? ఇన్ని అక్రమాలు ఇక్కడే జరిగినాయి. ఖమ్మంలో సంఖ్యలు వేసిర్రు రైతులకు. మేమే లక్ష రూపాయలు నేను మన హనుమంతరావు పోయి ఇచ్చి వచ్చినాం. ఇక్కడ ఉన్నప్పుడు ఆ శంకర్ రాజు, నేను మా మురళీనాయక్ గారు మేము పోయినా వాళ్ళ ఇంటికి
ఇంతవరకు ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా లేదు. చంపేసారు, కథం చేసేసారు. అమ్మాయికి ఇంతవరకు ఉద్యోగం కూడా ఇప్పియలే. సోదరులారా, నేను చెప్తున్నా, కేటీఆర్ రేపు వచ్చినందుకు రాని రాకపోని ఆయనకి ఇక మేము అంతు వదిలేది లేదు. మేము ఎన్ని రోజులు ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మన వాళ్ళే ఓట్లేసారు కాబట్టి ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాం. అక్రమాలు చేసేది వాళ్ళ వంతే, తప్పులు చేసేది వాళ్ళ వంతే. ఇక్కడ అప్పులు కట్టుకుంటా, రైతులకు మేము కాపాడుకుంటా, ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. నిన్న కాస్మెటిక్ మెస్ ఛార్జ్ 40% పెంచిన ఘనత మాదండి. సగం ఉపవాసం చేస్తున్నారు హాస్టల్ పిల్లలు. కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ 40% పెంచినా మొన్న గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు పెంచిండు. నువ్వు ఏం చేసినావా కేటీఆర్? నువ్వు తెలంగాణ తెచ్చినావా? నీ లెక్క మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడతాం. 6 గ్యారెంటీలు, నువ్వేందా గ్యారెంటీలు ఇచ్చేది? మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇచ్చుకుంటాం. అసలు నువ్వెవరు చెప్పేది? నువ్వు ఇచ్చినావా 3 ఎకరాల భూమి? దళితులకు ముఖ్యమంత్రి చేస్తున్నావు, చేసినా ఎల్కేజీ టు పీజీ పెడతాను పెట్టిండా? మీ అయ్యా చేసింది నీకు తెలియదు, నువ్వు చేసింది మీ డాడీకి తెలియదు. తెలంగాణ కొట్లాడినప్పుడు మేమున్నాం హౌజ్లా మేమున్నాం. నువ్వు లేవు హౌజ్లా, పార్లమెంట్ హౌజ్లా. మీ డాడీ లేడు. అప్పుడు నీకేమన్నా చేయాలనుకుంటే కూర్చున్నాము ఒక టీవీలో, నువ్వు చెప్పు, మేము చెప్తాం సమాధానం. మా ముఖ్యమంత్రి ఏందా నీకు వచ్చేది? ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మేము. అరే తెలంగాణ చేసిన మేము, మా భిక్ష నువ్వు అనుభవించినావు, మా భిక్షను నువ్వు అనుభవించినావు. నీ భిక్ష ఎప్పుడు మేము అనుభవించలే. మేము తెచ్చిన భిక్షకు నువ్వు అనుభవించినావు, ఎంజాయ్ చేసినావు. ఇంకా మహబాద్కు వచ్చి నేను సరి చేస్తా బంజారాలకు. ఏం తప్పు చేసినావు? ఏం అన్యాయం చేసినావు? నీదంతా కుట్ర. నువ్వు జైలుకు పోతుంది. ఫస్ట్ కుట్ర, సెకండ్ కుట్ర సీఎం మీద, థర్డ్ కుట్ర మా పార్టీ మీద. నీకు ఆ రోజు కౌన్సిలర్ చనిపోయినప్పుడు సొంత పార్టీ కౌన్సిలర్ని హత్య చేసి గిరిజన భూములు నాకుంటున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క రోజైనా మరి శంకర్ నాయక్ అఘాయిత్యాల గురించి మాట్లాడని ఎంపీ, మంత్రి, స్థానిక మంత్రి, మరి ఎమ్మెల్సీలు ఈ రోజు మీకు ప్రజలు గుర్తొచ్చిందా? ఈ రోజు మీకు సమస్య కొడంగల్లో అయితే మీకు మహబాద్లో వచ్చిన సమస్య ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు సామరస్యంగా టిఆర్ఎస్ నాయకులందరూ కబ్జాలు చేసిన భూములు అవన్నీ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే, మా ఎంపీ బలరాం నాయక్ గారు, మేమందరం కలిసి వాటిని ఎక్కడ మేము మళ్ళీ ప్రభుత్వ వరం చేస్తామో అని చెప్పేసి భయంతో మీరు మహబాద్ వస్తువులు తప్ప మరొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. 6 నూరైనా కేటీఆర్ వచ్చినా, కేటీఆర్ అయ్యా కేసీఆర్ వచ్చినా మీరు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు తప్పకుండా అది ప్రభుత్వ పరం చేస్తాం. శంకర్ నాయక్ ఖబర్దార్, నువ్వు మొన్న రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది నీ నిర్వాహకం. మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులన్నీ, మహబాద్లో మీకు ఉన్న భూములన్నీ, మీరు ఎమ్మెల్యే అయినాక 10 సంవత్సరాల్లో మీ ఆస్తులన్నీ, భూములన్నీ ఇక్కడ ప్రజానికానికి తెలియదనుకుంటున్నారా? ఆ రోజు మిమ్మల్ని సమర్థించిన ఎంపీ, మంత్రులు ఈరోజు గిరిజన ప్రజలను, మా మహిళల్ని తీసుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కేవలం ఓటు రాజకీయాలు తప్ప, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, ప్రజల కోసం ఏదో దొంగనాడుగా ఆడడం తప్ప టీఆర్ఎస్ పార్టీ వారికి అభివృద్ధి అనేది తెలుసా అని అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో 5 హామీలు నెరవేర్చుకోవడం జరిగింది. మిగిలిన 3 హామీలు అతి త్వరలో అవి కూడా మేము పూర్తిగా ప్రజలకు చేరవేయబోతున్నాం. బడ్జెట్ కనుక 8,000 కోట్లు, 8 లక్షల కోట్లు కనుక అప్పులు చేసి మీరు రాష్ట్రాన్ని మాకు అప్పగించిన తర్వాత కూడా ప్రజల మీద భారం వేయకుండా, మరి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మేము ఆర్నిషర్ కష్టపడుతుంటే మీకు అధికారం పోయిందనే ఒక దురాశ, అధికార దాహం, మళ్ళీ ఎప్పుడు గద్దెనెక్కాలని చెప్పేసి మీకున్న మరి అత్యాశను మీరు పగటి కళలు కనగండి. పగటి కళలు
మీకు పగటి కలలోనే మిగిలిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మహబూబాద్ ప్రజలకు గతంలో రాళ్లతోని మరి పాలకుల్ని మరి ఇతర ఆంధ్ర పాలకుల మీద దాడి చేసిన ఘటన చరిత్ర ఈ మహబూబాద్ ఉంది. అది మీరు మర్చిపోకండి. మీరు 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్ము దోచుకున్నారు. ప్రజలు అన్ని సామాజిక వర్గాల్ని వంచి అందరిని నిరాశపరిచి అందరినీ ఇబ్బంది పెట్టి ఒక నియంత పాలనను చూపించింది. మళ్ళీ మహబూబాద్లో మళ్ళీ మీ దొంగ కపట నాటకాలు మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. ఈ ప్రజలు మీరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహబూబాద్ ప్రజానీకానికి మీరు స్వచ్ఛందంగా రేపు ఆ కేటీఆర్ ఇక్కడ మహబూబాద్కి వస్తే తప్పకుండా గిరిజన మహిళలు మరి మా గిరిజన అన్నలు తప్పకుండా జైలుకు గతంలో జైలు పాలు అయిన కుటుంబ సభ్యులు మరి అందరూ సమిష్టిగా వారి ధర్నాను తిప్పికొట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా, వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా హోంగార్డ్స్కి పట్టాలు ఇవ్వాలి. మా మీడియా మిత్రులకు కూడా మరి సొంత ఇంటి కోసం జాగ్రత్త కేటాయించాలి. కానీ ప్రతి దానికి గిరిజన ల్యాండ్ ఇక్కడ లాక్కోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూములేమో శంకర్ నాయక్ తన బినామీ పేరు ఎక్కించుకుంటాడు. గిరిజన భూములేమో ప్రభుత్వ భూములు అని చెప్పేసి కాలేజ్ కోసం, కలెక్టర్ ఆఫీస్ కోసం, పాలిటెక్నిక్ కాలేజ్ కోసం, హోంగార్డ్స్కి ఇండ్ల స్థలాల కోసం మరి ఎంఆర్ఓల్ని ఆ రోజు ఉన్న అధికారుల్ని మేనేజ్ చేసుకుని శంకర్ నాయక్ గారు చేసిన దోపిడీ మీద కేటీఆర్ మాట్లాడినప్పుడే కేటీఆర్ ఈ మహబూబాద్ అడుగు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి లగచర్ల ఆ అంశాన్ని ఇప్పుడు ఏదో అయిపోయినట్టుగా మసిబూసి మారడికాయ చేసి ఏదో ఈ అంశాన్ని కనుక మనం బయట లేవనెత్తగలిగితే కేటీఆర్ జైలుకు పోకుండా ఆపొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఏదో మాయమాటలు చేస్తున్నాడు కేటీఆర్. ఇప్పుడు ఏ మోకం పెట్టుకొని కేటీఆర్ మానకొండ పట్టణానికి వస్తాను? ఇంత అన్యాయం గిరిజనులకు జరిగితే నువ్వు అప్పుడు పల్లెత్తు మాట అనలేదే. గిరిజనుల గురించి ఏనాడు కూడా మీరు ఎప్పుడైనా పల్లెత్తు మాట ఎత్తి వాళ్ళకు ధైర్యంగా అండగా మేము ఉంటామని చెప్పేసి ఏ నాయకుడైనా గిరిజన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా వాళ్ళకి అండగా బాసటగా నిలబడ్డారా? తర్వాత ఆ గిరిజన భూములను లాక్కోవడానికి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు ఈ రోజు వరకు. అదే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీళ్ళందరినీ ఉసిగొల్పి మీరేం చేయకండి, మీకు భరోసా ఇస్తున్నా, నేను సీఎం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి ఒక బస్సు ఎక్కించుకొని కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం గొప్పలు చెప్తా ఉంది. ఇది గిరిజనులకు మోసం జరుగుతూ ఉందని. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు నిజంగా కూడా మీరు అన్నం తింటున్నారని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ గిరిజనులు దగ్గర 30 కుటుంబాలు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేస్తూ ఉన్నారో సర్వే చేసినప్పుడు మా గిరిజన బిడ్డలు పాలిచ్చే తల్లులు అప్పుడు అడ్డుకొని పోతా ఉంటే మహిళలను చూడకుండా గిరిజన మహిళలను ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి 3 రోజులుగా వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా కనీసం మంచినీళ్ళ సౌకర్యం లేకుండా కూడా మా గిరిజన బిడ్డలు మా గిరిజన మహిళలను నానా అవసరం పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని తెలియజేస్తున్నా. పాలిచ్చే తల్లులు 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలున్నా కూడా తల్లికి పిల్లకు ఎడబాపి మీరు వచ్చి ఆ రోజు మీరు రాజ్యం వెళ్ళింది మీకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని అవమానాలు భరిస్తున్నట్టు మా గిరిజన బిడ్డలు ఇప్పుడు లగచర్లో ఏమైందయ్యా? కేవలం ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా పెద్ద మనసుతోటి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా నలుమూలలా అభివృద్ధి చెందాలి, కేవలం అభివృద్ధి అనేది మెట్రోపాలిటన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ కేంద్రానికి కేంద్రీకృతం కాకూడదని ఒక మంచి మనసుతోటి అక్కడ లగచర్లో ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేద్దామని. ఇండస్ట్రియల్ కారిడోర్లో భాగంగా ఒక ఫార్మాసిటీ అయితే అక్కడ వీళ్ళు పోయి సర్వేలు చేసి
ఇంతకుముందు గతంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులకు బీసీలకు ఎస్సీలకు అందరికీ తెలుసు. వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తాం, ప్రతి కుటుంబానికి ప్రతి గిరిజన బిడ్డకు, ప్రతి బీసీ బిడ్డకు, ప్రతి దళిత బిడ్డకు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం అవకాశాలు కల్పిస్తాం, అదేవిధంగా మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ధైర్యంతోనే మన కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు అదేవిధంగా దళితులు బీసీలు కట్టుబడి ఉంటారని చెప్పేసి మీరందరూ సరే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పేసి వీళ్ళు పోతా ఉంటే కావాలని కేటీఆర్ పన్నేటటువంటి నాటకంలో గిరిజనులు బారిన పడ్డారు. గిరిజనులను పావులుగా వాడుకొని కేటీఆర్ చేసినటువంటి కుట్ర పన్నాగా మనకు తెలిసిందే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్ కేసీఆర్ నువ్వు రేపు ఎలా వస్తావో చూస్తా. అదే విధంగా రేపు నువ్వేదో జనాలను తరలిస్తాం, జనాల దగ్గర నుండి మీరు ఏదో మన సానుభూతి పొందుదామని తలుస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలు మీరు ఎంత అన్యాయం చేశారు వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి ఇక్కడ ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నిన్ను కాపాడుకోవడానికి నీకు జైలు శిక్ష పడకుండా కాపాడుకోవడానికి గిరిజన బిడ్డలు మీరు వాడుకుంటారా? మీకు ఇంకా ఏ కులం దొరకలేదా? ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ కులం మా గిరిజన బిడ్డలు కష్టపడి చెమటోడ్చి వాళ్ళు పండించినటువంటి పంటలకు ఇక్కడ గిట్టుబాటు జరగక నాన్న అవస్థలు పడ్డ గిరిజనులు ఉసిరి కొరుకుతా ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మా గిరిజన బిడ్డలు చదువుకొని మీకు ఎలక్షన్లో 2014లో ఏం చెప్పారు మీరు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఉసిగొల్పాము అప్పుడు ఓట్లు వేయించుకుని మీరు రాజ్యం వెళ్ళిండు. ఎక్కడన్నా ఏ గిరిజన కుటుంబానికి ఈ రోజు వరకు కుటుంబం ఒకరికన్నా ఇచ్చి ఉద్యోగం ఇచ్చిందని మిమ్మల్ని సూటికి అడుగుతా ఉన్నా. ఏ ఒక్క గిరిజన బిడ్డ బాగుపడలే. చదివి ఇంకా విసిగి వేసారి తిరిగి పట్టణాల్లో ఉన్నటువంటి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తిరిగి సొంత గ్రామాలకు వచ్చి కూలి చేసుకుని బతుకుతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.